Okay Google, turn on LED light. Okay, turning on the LED light. Okay Google, turn off LED light. Sure, turning the LED light off. Okay Google, turn on LED light red color. Okay, changing the LED light to red. Sure, changing the LED light to violet. Dim the LED light to 55%. Okay, setting the LED light brightness to 55%. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం అన్బాక్స్ చేయబోతున్నానంటే ఇది ఒక ఎంఐకి సంబంధించిన ఒక ఎల్ఈడి స్ట్రిప్. దీని నేమ్ వచ్చేసి ఈ లైట్. ఇది ఒక ఎంఐకి సబ్ బ్రాండ్ అనే చెప్పొచ్చు, షామీకి. సో ఇక మనం దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత అసలు ఈ ఆర్జీబీ ఎల్ఈడికి ఎందుకు అంత ప్రైస్ మనం పెట్టాలి, ఎందుకంటే దాదాపుగా మనకి 2500 ఇలా మనకైతే పడుతుంది. మనకి ఫిలిప్స్ కానీ చూసుకుంటే మీకు 5000 రూపీస్ దాకా పడుతుంది. అసలు ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, మనకి ఇది కొనుక్కోవటం వల్ల యూజ్ ఉందా లేదా అనేది కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇదైతే బెంగళూరు నుంచి అయితే తెప్పించడం జరిగింది. సో నాకు ఇది అమెజాన్లోనే అవైలబిలిటీలో ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అప్పుడప్పుడు అవైలబిలిటీలోకి అయితే వస్తున్నాయి. సో బెంగళూరు నుంచి తెప్పించేసాను. యాక్చువల్గా నాకు 15 డేస్ అయితే పట్టింది ఈ ఆర్డర్ అనేది నాకు రావడానికి. మీకు 1 మంత్ 2 మంత్స్ అయినా పట్టచ్చు, బట్ 2 మంత్స్ దాటిపోతే మాత్రం మీ అమౌంట్ అయితే మీకు రిఫండ్ అయితే అయిపోతాయి. సో కరోనా వైరస్ వల్ల లేట్ అవుద్దేమో అనుకున్నాను, బట్ 15 డేస్లో నాకైతే షిప్ అయింది. నేను ఇది ఎప్పటి నుంచో తిప్పిద్దామని అయితే అనుకున్నాను, కాకపోతే నాకు అసలు బెంగళూరులో ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు కస్టమ్స్ అవి పడతాయని చెప్పేసి నేనైతే తెప్పియడం జరగలేదు. కానీ ఇప్పుడైతే నాకు అవసరం అని చెప్పేసి నాకంటే నాకు కాదు వేరే వాళ్ళకి నేను ఇదైతే బుక్ చేయడం జరిగింది. నేనైతే అన్బాక్సింగ్ వీడియో కోసం అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బెంగళూరులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు మ్యాక్సిమం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కస్టమ్స్ అవి అయితే ఏం పడవు. అదొక అడ్వాంటేజ్ బెంగళూరులో. వీళ్ళు ఎలా షిప్ చేస్తారు ఏంటి అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ లైట్ అని చెప్పేసి ఒక బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ లోపల స్ట్రిప్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది, ఈ లైట్ ఎల్ఈడి స్ట్రిప్ ప్లస్ అని చెప్పేసి ఉంది. మనకి ఎక్స్పాండబుల్ అప్ టు 10 మీటర్స్ వరకు అయితే మీరు దీన్ని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. వైడ్ కలర్ స్పెక్ట్రమ్ అండ్ స్మార్ట్ కంట్రోల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్స్టలేషన్ అని చెప్పేసి ఉంది. వర్క్స్ విత్ ద గూగుల్ అసిస్టెన్స్. మనకి ఇది గూగుల్ అసిస్టెన్స్తో కూడా మనకి వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ లైట్ అని ఇక్కడ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు బాక్స్ని తీసేటప్పుడు మాత్రం. ఈ లైట్కి ఆపోజిట్ సైడ్లో మీకు ఇటు నుంచి అయితే కవర్ అయితే ఓపెన్ చేయండి. సో పర్వాలేదు, బాగానే ఉంది. వావ్, ఆర్జీబీ ఎల్ఈడి స్ట్రిప్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. మనకి లోపల ఏమేమి ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనకి ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఇచ్చారు, దీంతో పాటే మనకు ఒక కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులోనే మొత్తం కంట్రోల్స్ అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంది, మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో దీన్ని అయితే తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పక్కన పెడదాం. తర్వాత మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ వచ్చేసి అడాప్టర్ ఒకటి ఉంటుంది అంతే. అడాప్టర్, ఎల్ఈడి స్ట్రిప్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి ఇండియన్ ఇదే ఇచ్చారు. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు యూరోప్ పిన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇండియాకి సరిపోతుంది. మీరు ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి ఇలా తీసేయడానికి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు అదే బటన్ ప్రెస్ చేసి కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. అడాప్టర్ కూడా పర్వాలేదు, మీకు మంచి క్వాలిటీ అడాప్టర్ అయితే ఇచ్చారు. చాలా లెంగ్త్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎల్ఈడి స్ట్రిప్ ఇది. సో స్ట్రిప్ అయితే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది, చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడే మీకు ఇంకొక 5 మీటర్స్ వైర్ మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకో 5 మీటర్స్ వైర్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది 2 మీటర్స్ లెంగ్త్ ఉన్న వైర్ని తీసుకున్నాను. ఇది బాగా పనిచేస్తే అప్పుడు దీనికి అటాచ్ చేయడానికి ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ తీసుకుందని చెప్పి తెప్పించడం జరిగింది. వర్క్ అయితే పర్వాలేదు, నేను మళ్ళీ తెప్పిస్తాను, లేదంటే మాత్రం ఇక్కడికి ఇలాగ వదిలేస్తాను. ఫ్రెండ్స్, స్మార్ట్ టీవీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎల్ఈడి స్ట్రిప్ని అయితే తీసుకోమని చెప్తాను, ఎందుకంటే ఇది చాలా బాగుంది. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను అంటే నా టీవీకి ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ అది నాకు అంతగా అయితే ఇంప్రెసివ్గా అనిపించలేదు, అందుకని చెప్పి ఇంకొకటి అయితే తిప్పించడం జరిగింది. ఇది మనకి షామీ బ్రాండ్ది కాబట్టి బాగుంటుందేమో అనే ఒక ఉద్దేశంతో అయితే నేను తెప్పించడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక 3-4 డేస్ వాడిన తర్వాత రివ్యూ అయితే చేస్తున్నాను. సో సింపుల్గా మీరేం చేస్తారు అంటే టీవీని ఫ్రంట్ తీసేసి, నేను ఇది నా పాత ఎల్ఈడి స్ట్రిప్, ఇది తక్కువ రేట్లు అండి. ఓకే, సో దాదాపుగా 500 ఇలా నాకైతే పడింది. అండ్ మీకు మళ్ళీ దీనికి ఒక అడాప్టర్ లాంటిది అయితే మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు అంటే బ్రిడ్జ్ అంటాం దాన్ని. సో ఆ బ్రిడ్జ్ని మీరు పర్చేస్ చేసుకోకపోతే మళ్ళీ ఇది వేస్టే. సో చూసారు కదా క్వాలిటీ అనేది ఎంత బాగుందో. మనకి
ఈ లైట్ అనేది బాగుంది. మనకి వెంటనే కూడా చాలా బాగా స్టిక్ అవుతుంది. ఎందుకంటే మనకి మంచి గమ్మింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను పాతదైతే మాత్రం నేను మళ్ళీ టేప్ అయితే చేసుకున్నాను అక్కడక్కడ. బట్ ఇదైతే మాత్రం చాలా చక్కగా అయితే ఫిట్ అయింది. సో ఎంత పెడుతున్నాం ఆ మాత్రం ఇవ్వడం కానీ. సో ఇక డైరెక్ట్గా మనకి టీవీకి వచ్చేసి జస్ట్ మీరు ఇలా కంప్లీట్గా చేసేసుకోండి. సో ఒక్కసారి వస్తే చాలు. నేను నా పాత అయితే 5 మీటర్స్ తీసుకున్నాను కదా, 2 టైమ్స్ అయితే వచ్చింది. మొత్తం 2 రౌండ్స్ వచ్చింది. ఇది ఒకే ఒక రౌండ్ అయితే వచ్చింది. మీ దగ్గర 43 కానీ 55 ఇంచెస్ ఉంటే సింపుల్గా మీకు ఓన్లీ యూ షేపే వస్తుంది. యూ షేప్ ఉంచుకోండి, పర్వాలేదు, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కిందన స్టిక్కర్స్ తీసేసి ఈ బ్రిడ్జ్ అనేది మనం దానికి అటాచ్ చేసేయటమే అంతే. సో చేసిన తర్వాత మనకి ఒక అడాప్టర్ లాంటిది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అడాప్టర్ని తీసుకొచ్చి ఆ పిన్ ఇక్కడ కనెక్ట్ చేసి మనం అడాప్టర్ని ప్లగ్ఇన్ చేయాలి. ప్లగ్ఇన్ చేసిన తర్వాత జస్ట్ లైక్ దట్ మనం ఆన్ చేస్తే సరిపోతుంది. సో ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని అనేది చూశారు కదా. ఆన్ చేయగానే మీకు అక్కడ ఒక బటన్ ఉంటుంది. జస్ట్ ఒకసారి ప్రెస్ చేయగానే మనకి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అని అంటే మీకు ఇంకా పేరు అవ్వలేనట్టు బ్లూ కలర్ వస్తుంది. సో వెంటనే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇది మాత్రం కంపల్సరీగా మీరు సైన్ ఇన్ అవ్వాల్సిందే. మీకు ఆల్రెడీ ఎంఐ యూజర్ అయితే నో ప్రాబ్లం, ఆల్రెడీ అది సైన్ ఇన్ అయిపోతుంది. సో అది రియల్మీ కాబట్టి నాకు ఆల్రెడీ అంతకుముందు రెడ్మీ మొబైల్ ఉండేది. సో ఆ అకౌంట్తో నేను అయితే లాగిన్ అయిపోయాను. జస్ట్ సింపుల్ లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఎలా ఉంటుంది. సో లైట్ని సెలెక్ట్ చేస్తారు, ఈ ఎల్ఈడి స్ట్రిప్ని సెలెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ రాసి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది, రీసెట్ యువర్ డివైస్ ఎలా రీసెట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో నాకైతే ఇక్కడ క్లియర్గా చూపించేసింది. సో పేరింగ్ అనేది జస్ట్ ఒక 2 మినిట్స్లో మొత్తం అంతా అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకి చూడడానికి డాష్బోర్డ్ అయితే ఎలా ఉంటుంది. సో సన్ రైజ్, సన్సెట్, నైట్ మోడు, పార్టీ మోడు, సినిమా మోడ్ అని చెప్పి రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి. మీకు ఇందులో ఏ మోడ్ కావాలనుకుంటే ఆ మోడ్ ఉంచుకోండి. అండ్ కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే స్పెసిఫిక్ కలర్స్, ఆ కలర్స్ కూడా మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లో అంటే లైట్ గ్రీన్, రెడ్, బ్లూ అలా ఫ్లో అవ్వాలి అనుకుంటే అలా ఫ్లో చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మీకు చూసుకుంటే కలర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫేవరెట్ మోడ్, షెడ్యూల్ మోడ్, నెక్స్ట్ మనకి కలర్ పిక్ మోడ్ అంటే మీరు ఫోటో తీసి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ని అయితే మీరు ఆ ఎల్ఈడీస్కి అయితే ఇవ్వచ్చు. అండ్ మ్యూజిక్ మోడ్, మీరు మ్యూజిక్ ఆన్ చేసుకునేటప్పుడు మీ మూడ్కి తగ్గట్టుగా ఆ ఎల్ఈడీస్ అనేవి బ్లింక్ అవుతూ ఉన్నాయి. స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా. సో గూగుల్ అసిస్టెంట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి అలెక్సాకి కూడా సపోర్ట్ చేస్తుంది. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ ప్యాక్ అయితే చేశారు. సో ఫీమ్వేర్ అప్డేట్ అయితే చేసుకోమని అడుగుతుంది. సో మీకు ఇక్కడ మ్యూజిక్ వినాలి అనుకుంటే మాత్రం మీరు సేమ్ రౌటర్కి మీ ఎల్ఈడి స్ట్రిప్ అండ్ మీ మొబైల్ని రెండింటిని కనెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. అప్పుడు మాత్రమే మ్యూజిక్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ మీకు మ్యూజిక్ ఫ్లో అనేది ఎలా ఉందో చూశారు కదా. సో మైక్రోఫోన్ ద్వారా కానీ స్పీకర్ ద్వారా కానీ ఎట్ నుంచి సౌండ్ వస్తే ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ షార్ట్ కట్స్ కూడా క్రియేట్ అయిపోతే షార్ట్ కట్స్ కూడా పెట్టేసుకోండి. మీరు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ చేసిన తర్వాత అంటే యాప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే మీకు ఉంటుంది, అందుకే చూపించాను. సో ఆన్ అండ్ ఆఫ్ అయితే మీరు ఎక్కడి నుండి చేసుకోవచ్చు. అండ్ వాయిస్ అసిస్టెంట్స్ మీరు కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరేం చేయాలి అని అంటే గూగుల్ హోమ్ని అయితే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడీస్ దిగక ముందు నేనేం చేశానంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ లుమజాయిడ్ బోర్డ్ అని చెప్పేసి మనకి అమెరికాలో దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పించుకొని మరీ నేనైతే ఇంట్లో ఫిట్ చేయించుకున్నాను. అంత ఇంట్రెస్ట్ నాకు ఈ ఎల్ఈడీస్ అన్న, సౌండ్ అన్న, ఈ మొత్తం ఈ గ్యాడ్జెట్స్ అంటే నాకు అంత పిచ్ అనమాట. కాకపోతే అది బోర్డే 3500, మళ్ళీ వాటికి నోట్రోపిక్ ఎల్ఈడీస్ అయితే ఫిట్ చేసుకోవాలి. నార్మల్ ఎల్ఈడీస్ మళ్ళీ ఫిట్ చేయడానికి అవ్వదు. సో ఆ ఎల్ఈడీస్ కాస్ట్ కూడా మళ్ళీ చాలా ఎక్కువ, అంటే దాదాపుగా నాకు ఒక 6000 ఎంత కాస్ట్ అంతా పడింది. ఏది జస్ట్ 2 మీటర్స్కి, ఇప్పుడు 2 మీటర్స్ 2500కి ఇలా దొరికేసినాయి. సో డేస్ ఆర్ చేంజ్డ్. సో మళ్ళీ చాలామందికి టీవీస్ అవి పర్చేస్ చేస్తున్నారు కదా కొత్తగా. సో అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇదైతే నేను పక్కాగా సజెస్ట్ చేస్తాను. సో అమెజాన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి బ్యాంగ్వుడ్లో ఉంటుంది. లింక్స్ అనేవి కూడా 2 కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా పెద్ద వైర్ లెంగ్త్ కావాలి అనుకుంటే 10 మీటర్స్ అవి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఒక బ్రిడ్జ్కి మ్యాక్సిమం 10 మీటర్స్ వైర్ని మాత్రమే మనం కనెక్ట్ చేయగలం, అది మాత్రం మీరు మర్చిపోకండి. ఆ తర్వాత వైర్ని అయితే కనెక్ట్ చేయకండి, పవర్ అనేది సరిపోదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.